ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డిఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక అటు ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ స్పందించారు. మావోయిస్టులపై ఘన విజయం సాధించామన్నారు. దేశంలో శాంతి కోసం మావోయిస్టులను నిర్మూలిస్తామని చెప్పారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబల్ల కేశవరావు మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారని సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. మావోయిస్టుల ఉద్యమానికి నంబల్ల వెన్నుముకగా నిలిచాడని అమిత్ షా వివరించారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత మరణించడం 30 ఏళ్లలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. నక్సలిజాన్ని అంతమొందించే లక్ష్యంలో ముందడుగు వేశామన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్తో 84 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతమొందిస్తామని అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. మావోయిస్టులపై ఘన విజయం సాధించామంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలో శాంతి నెలకొల్పడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ అభివృద్ధికి అడ్డుపడుతున్న మావోయిస్టులను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మోదీ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కి సంబంధించి ఇప్పుడు తాజా అప్డేట్స్ వస్తున్నాయి. ఆ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించిన జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నమ్మళ్ళ కేశవరావు మృతితో అందరూ అగ్రనాయకత్వంతో స్పందిస్తుంది. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా స్పందించడం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఎంత దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనేటువంటి అంశాన్ని ఈ ప్రకటనలు బట్టి చూస్తే అర్థమవుతుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత, దాదాపు 50 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపేటువంటి నమ్మళ్ళ కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బసవరాజుని అంతమొందించడం అనేది మావోయిస్ట్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తుంది. దాంట్లో భాగంగానే అమిత్ షా, కేంద్ర హోంమంత్రి ఎవరైతే ట్వీట్ చేశారో దాన్ని రీట్వీట్ చేసినటువంటి మోడీ శుభాకాంక్షలు తెప్పడంతో పాటు దేశంలో శాంతిని నెలకొల్పేందుకు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం క్యాడర్ అంతా అంతమొందిస్తామని చెప్పి కూడా ప్రకటించారు. మొత్తంగా ఇవాళ జరిగినటువంటి అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి నారాయణపూర్, అట్లాగే దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 27 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు చనిపోవడంతో పార్టీకి తీరని ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకాలం నుంచి మావోయిస్ట్ పార్టీకి అనేక ఎన్కౌంటర్లు, అగ్రనేతలను కోల్పోవడం సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పటికీ కూడా టాప్ క్యాడర్ సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శిని ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా పెద్ద అసెట్ గా చెప్తున్నారు భద్రతా బలగాలు. వాస్తవంగా కూడా గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో రాష్ట్ర కార్యదర్శి లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే చాలా పెద్ద ఎత్తున రియాక్షన్స్ ఉండేవి. అంత పెద్ద ఎత్తున మావోయిస్టు కూడా చనిపోయినటువంటి సంఘటనలు గతంలో అనేక ఉన్నాయి. అలాంటిది జాతీయ స్థాయి నాయకులను మావోయిస్టు పార్టీ అగ్రనేతనే అంతమొందించడం అనేది ఆ పార్టీ నిర్మూలనకు ఉపయోగపడుతుంది. నిర్మూలనకు ఇది ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తుంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారతదేశాన్ని చూస్తాం. ఏదైతే ఎర్ర జెండా మాటలో జరుగుతున్నటువంటి విప్లవం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాదాపు గత 2-2.5 ఏళ్లుగా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి ఎన్కౌంటర్ ను చాలా పెద్ద సక్సెస్ గా కేంద్ర ప్రభుత్వం అభివర్ణిస్తా ఉంది. దాంట్లో భాగంగానే అధికారికంగా ప్రకటన, అంటే కేశవరావు మరణించారు అనేటువంటి అధికారిక ప్రకటన ఛత్తీస్గఢ్ పోలీసులు కంటే ముందు అమిత్ షా దాన్ని ట్వీట్ చేసి ఎంతమంది చనిపోయారు, ఎలాంటి పోరాటం జరిగింది అనేటువంటి అంశాన్ని నేరుగా అమిత్ షా ప్రకటన చేశారు. దాని తర్వాత దాన్ని మోడీ రీట్వీట్ చేయడంతో పాటు దాన్ని కొంత యాడ్ చేస్తూ దేశంలో శాంతి స్థాపన చేస్తాం, మావోయిస్ట్ పార్టీని నిర్మూలిస్తామంటూ ఆయన రీట్వీట్ చేసి అదనంగా మరికొంత
పోలీసు బలగాల్లో ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటే ఇప్పుడు ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఉందో ఇంతవతి ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన వారందరినీ కూడా త్వరితగతిన పట్టుకోవడమా లేదంటే ఆ ప్రాంతంలో అసలు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తా ఉన్నాయి. అబుజ్మాడ్, ఇంద్రావతి ఏరియాలలో ప్రస్తుతం అయితే భద్రతా బలగాలు అదనపు బలగాలను మోహరించినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఆ కూంబింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోపక్క చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాల తరలింపు, వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టము, మృతదేహాల అప్పగింతకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఒక పక్క చేపడుతున్నారు. మరోపక్క ఈ కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ కూడా కొనసాగిస్తున్నారు. నంబాళ్ళ కేశవరావు అంటే చాలా పెద్ద నాయకుడు, మావోయిస్ట్ పార్టీకి అనేకమైనటువంటి సక్సెస్ ఇచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు మీద దాడి కావచ్చు, సాల్వాజుడి వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ మీద దాడి కావచ్చు, అట్లాగే బలిమెలలో గ్రహౌండ్ దళాలను అటాక్ చేసినటువంటి హింసాత్మక ఘటనలు కావచ్చు, అనేక కీలకమైనటువంటి ఘటనలో వ్యూహకర్తగా ఉన్నారు. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేసినటువంటి చరిత్ర కూడా నంబాళ్ళ కేశవరావుకు ఉంది. ఇవాళ నంబాళ్ళ కేశవరావు మరణించడం అంటే దాదాపుగా మావోయిస్ట్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తిని కోల్పోయినట్టుగా చెప్తా ఉన్నారు. చాలా కాలం నుంచి మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం అంతా ఎన్కౌంటర్లలో చనిపోతున్నటువంటి పరిస్థితులలో వాళ్ళ టాప్ లీడర్లను మట్టుబెట్టడం అనేది మావోయిస్ట్ పార్టీకి చాలా తీవ్రమైన ఎదురు దెబ్బగా చెప్పొచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ సాంబా.